రావద్దని సీఎం 2 సార్లు ఆయన కొట్టకొండకు వస్తున్నాడు అన్న తర్వాత నేను నచ్చబెట్టింది అక్కడ రిసీవింగ్ కార్డ్ అన్నాడు మిమ్మల్ని మీ నియోజకవర్గాల్లో ఉండమంటే ఏడేం చేస్తున్నాడు కొట్టకొండకు వస్తున్నారని వచ్చాను సార్ అన్న సంబంధిత శాఖ రామనారాయణ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి గారు, అలాగనే జిల్లా అందరికి నమస్కారం. ఈరోజు చాలాసేపు మాట్లాడాము. 2 అవర్స్ డిస్కషన్ జరిగింది. పొలిటికల్ పోస్టులు ఏ రకంగా భర్తీ చేయాలా అందరూ కూర్చొని మాట్లాడడం సమన్వయంగా అందరూ కూడా, ఎందుకంటే కొన్ని జాయింట్గా ఉంటాయి, కొన్ని కలిసి ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యూషన్ సిటీ ఉంది, దానికి 3 శాసనసభ్యులు ఉంటారు, ఏ రకంగా చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడాం. తుది నిర్ణయం వాళ్ళదే, వాళ్ళు ఏ రకంగా చెప్తే అట్లా చేసేవాడిని దాన్ని తీసుకుని పార్టీకి అర్పితం చేసి పార్టీ ఏ రకంగా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి బాగా చాలాసేపు మాట్లాడాం. ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వాళ్ళకి వస్తారు. తర్వాత కడపలో జరగబోయే మహానాడు గురించి కూడా చాలాసేపు చర్చ జరిగింది. ఎందుకంటే కడపలో మహానాడు, కడప చిన్న పట్టణం, అక్కడ చాలా వరకు వనరులు లేవు, అక్కడ కూడా అకామిడేషన్ కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి కడపలో పెడితే కడప 5 జిల్లాలకు కూడా సెంటర్ అవుతుందని చెప్పి ఇటు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరుకు కడపలో పెడితే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే ఇంతవరకు కడపలో కూడా ఎలాంటివి పెద్ద పార్టీ తరఫున పెద్ద కార్యక్రమం జరగలేదు. నెల్లూరులో కానీ, కర్నూలులో కానీ, తిరుపతిలో కానీ, మీకు అందరికీ అనంతపురం కానీ జరిగాయి. కానీ కాబట్టి కడపలో చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దానికి కడప అయితే సెంటర్ అవుతుంది. ఏదైనా అకామిడేషన్ ప్రాబ్లం అయితే మన కిలోమీటర్ మన 1.5 అవర్ నంద్యాల కానీ, అదేవిధంగా 2.5 అవర్స్ నెల్లూరు కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ ఉంటాయి. కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అది 27, 28, 29 తారీఖులో మే 10 సంవత్సరం జరుగుతుంది. మనకంతా తెలిసిన విషయమే. అదేవిధంగా పార్టీ ఆఫీసు గతంలో చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని కూడా చర్చ జరిగింది. పాలిట్ బిల్లు కూడా దీని గురించి డిస్కస్ చేశాం. ఈ పార్టీ ఆఫీస్ని అమ్మి కడదామా, ఈ పార్టీ ఆఫీస్ పెట్టి ఇంకో ప్రభుత్వ స్థలమా లేకపోతే ప్రైవేట్ స్థలమా కొనుక్కొని ఒక అణువైన చూడ దాదాపు ఎకరాకు తగ్గకుండా అక్కడ పార్టీ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి అనువైన స్థలం వాళ్ళ అజిత్ గారు కానీ, అదేవిధంగా మరి ఏదో 2-3 కూర్చొని మాట్లాడుకొని మన కమిటీకి ఏర్పాటు చేసి ఇక్కడ అనువైన స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ మన పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి అందరూ కూడా సముఖంగా పెద్దలు నారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా మన మిత్రుడు రాము అని పిలుస్తూ ఉంటారు రామనారాయణ రెడ్డి గారికి, మరి ఎందుకంటే వారికి నాకు చంద్రమోహన్ రెడ్డి గారికి చాలా సీనియర్ కాబట్టి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి దీనికి అనువైన స్థలం మీరు చూసి మన అజిత్ భాయ్ కూడా అప్పచెప్పడం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన కర్తవ్యం, ఆయన బాధ్యత, ఆయన మీద ఆయన సంకల్పంతో పనిచేసిన బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసినందుగా తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు కూడా చాలామంది వచ్చారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మేజర్గా పొలిటికల్ పోస్టుల గురించి ఎక్కువసేపు మాట్లాడారు. దాన్ని ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది చెప్పి తన ద్వారా వాళ్ళ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎనీథింగ్ అమ్మా అన్ని ఖాళీ ఉన్నాయి, ఎక్కడున్నాయి వాళ్ళ నిర్ణయం, జిల్లా వాళ్ళ నిర్ణయం. నాకు ఇచ్చేదేవారు కానీ నాకు సమర్పించడమే కానీ అభిప్రాయం అంతా వాళ్ళదే. నేను ఆమె ఇన్ఛార్జ్ మినిస్టర్ దర్శా క్యాస్ట్ వైజ్గా అన్ని చూసుకుంటారు. వాళ్ళకు ఎక్కడ ఎవరు ఎలా ఉండాలి, ఎవరు ఎక్స్పెక్ట్ బాగుంటుంది అనేది మంచి చేయడం వాళ్ళు ఆలోచించాల్సింది. కానీ నేను వాళ్ళు ఇచ్చినది, నాకు ఇచ్చిన ఏదైతే వారు రిప్రజెంటేటివ్స్ ఇస్తారో అది తీసుకొని పార్టీ అధిక చేసి పార్టీ ద్వారానే జరుగుతాయి. కానీ నా ద్వారా ఏం జరగవు. లేదండి, అయిపోతే మాట్లాడితే బాధ్యత ఇచ్చాము. 2 గౌరవ మంత్రులు గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు గారు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చేయడం జరుగుతుంది. కూడా నిర్ణయం తీసుకుంటారు. అందుకని శాసనసభ్యులకి బాధ్యత ఇచ్చారు కదా ఎంపీ గారు, శాసనసభ్యులు. వాళ్ళకి ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు. పార్టీతో గెలిచిన పార్టీ సిమ్తో గెలిచిన వారే కదా, కాబట్టి తప్పకుండా వారికి ఇస్తారు. తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగానే వాళ్ళ నిర్ణయమే. వాళ్ళు ఎవరికైతే వాళ్ళు పనిచేసి పార్టీకి ఇచ్చినారో వాళ్ళకి వాళ్ళు ఇస్తారు, రిప్రజెంటేషన్ ఇస్తారు. నా ద్వారా వాళ్ళు పార్టీకి తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది. మీడియేటర్, ఎందుకంటే నేను ఇన్ఛార్జ్ కదా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.